Hey guys, welcome to our channel Venkatagiri English. Friends, ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము ఒక వండర్ఫుల్ టాపిక్ అండి. అదే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ ఆల్ ఇన్ వన్. స్పోకెన్ ఇంగ్లీష్ ఆల్ ఇన్ వన్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? సో ఏ లాంగ్వేజ్లో అయినా కానీ నాలుగు ఉంటాయండి. దట్ ఈస్ లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఈ నాలుగు కలిపి ఏ విధంగా యాక్టివిటీ బేస్డ్ ఎలా చేస్తారు, యూట్యూబ్ జస్ట్ మనం చూసేదే కదా అనుకుంటారు మీరు. నో, మీరు ఈరోజు మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఏ విధంగా మనం యాక్టివిటీ బేస్డ్ అనేది మీకు అర్థమవుతుందండి. సో ఈ వీడియో భాగంగా మీకు 4 యాక్టివిటీస్ ఉంటాయండి. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసరికి లిజనింగ్, అంటే ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. ఆ వాయిస్ ఓవర్ విని కింద మీకు క్వశ్చన్ అనేది 1 లేదా 2 అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది కమెంట్లో. సెకండ్ వన్ వచ్చి స్పీకింగ్ యాక్టివిటీ మేము ఎలా చేయగలుగుతాము అని చెప్పి మీరు అనుకుంటారు. చాలా ఈజీ అండి. ఒక సైడ్ కాన్వర్జేషన్ తీసుకుంటాము, ఒక సైడ్ కాన్వర్జేషన్ నేను చేస్తుంటాను, ఇంకొక సైడ్ టైం ఇస్తాను, మీరు చేయాల్సి ఉంటుంది. అది ఎలానో చూడండి. నెక్స్ట్ రీడింగ్ యాక్టివిటీ కూడా సేమ్ అండి. వాయిస్ ఓవర్ వస్తుంది, జస్ట్ ఒక లైన్ నేను చదివి గ్యాప్ ఇస్తాను, ఆ తర్వాత దాన్ని మీరు చదవాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు రీడింగ్ స్కిల్ అనేది, ప్రొనౌన్సియేషన్, ఎవ్రీథింగ్ యూ కెన్ డెవలప్ ఈజీలీ. రైటింగ్ స్కిల్కి వచ్చేసరికి స్టోరీ కానివ్వండి, లెటర్స్ కానివ్వండి, ఓకే న్యూస్ పేపర్ కానివ్వండి, ఏదైనా ఒక చిన్న పార్ట్, ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఎలా రాయాలి అని చెప్తూ ఇంగ్లీష్ టు తెలుగు మీకు నీట్గా విత్ వొకాబులరీ ఎవ్రీథింగ్ యూ కెన్ లెర్న్ దేర్. ఓకే, సో దాట్ ఇఫ్ యూ డోంట్ స్కిప్ ద వీడియో యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక నిజంగా ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టమైతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. Assertive communication is a vital interpersonal skill that balances expressing one's needs and respecting others. It involves clear, confident, and respectful expression of thoughts and feelings. This approach fosters healthy relationships, effective problem solving, and reduces misunderstandings. Practicing assertiveness helps individuals communicate with self-assurance and mutual understanding. సో ఇక్కడ నా కాన్వర్జేషన్ నేను చేస్తాను, మీ కాన్వర్జేషన్కి నేను టైం ఇస్తాను, మీ కాన్వర్జేషన్ మీరు చేయాల్సి ఉంటుందండి. ఆర్ యూ రెడీ? ఎస్. సో నా పేరు ఇక్కడ మురళీధర్, మీరు ఎంక్వైరీ. ఓకే, సో ఎక్స్క్యూజ్ మీ సార్. యా, మీరు చదవండి. క్యాన్ యూ ప్లీజ్ టెల్ మీ ద అరైవల్ టైమ్ ఆఫ్ కృష్ణ ఎక్స్ప్రెస్? May I know the situation, sir? Oh my God. Teachers' Day in India is celebrated on September 5th, the birth anniversary of Dr. Sarvapalli Radhakrishnan. He was not only India's second president, but also a distinguished philosopher and teacher. Radhakrishnan's commitment to education and his humble beginnings as a farmer's son make him a revered figure, as his life bridges the worlds of academia and grassroots India. Teachers' Day in India is celebrated on September 5th, the birth anniversary of Dr. Sarvapalli Radhakrishnan. He was not only India's second president, but also a distinguished philosopher and teacher. Radhakrishnan's commitment to education and his humble beginnings as a farmer's son make him a revered figure,
as his life bridges the worlds of academia and grassroots India. ఇప్పుడు మనం ఒక పారాగ్రాఫ్ని ఏ విధంగా లేదంటే ఒక స్టోరీని ఏ విధంగా రాయాలి అనేది ఇక్కడైతే మనం చక్కగా అయితే చూస్తామండి. అయితే ఇది ఒక చిన్న స్టోరీ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ అని ఉంటుంది కదా, యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్. సో దాన్ని మనం ఇక్కడ ఏ విధంగా రాయొచ్చు అని చెప్పి మనం ఇక్కడ చూద్దామండి. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దామంటే, ఒక 5 కౌస్ లేదంటే ఒక ఎద్దులు కానీ ఆవులు అనుకుందాం. సో ఒక 5 ఆవులు ఒక చిన్న ఫారెస్ట్ పక్కన నివసిస్తూ ఉండేటివి, లేదా ఒక ఫారెస్ట్లో నివసిస్తూ ఉండేటివి అని చెప్పి చెప్పాలనుకోండి. అప్పుడు ఏమి యూజ్ చేయాలి ఇక్కడ? 5 ఏంటవి? కౌస్ కదండి. 5 కౌస్ నివసిస్తూ ఉండేటివి అంటే పాస్ట్ టెన్స్ కదండి. పాస్ట్ టెన్స్ అన్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వెబ్ 2 రావాలి. నివసించడాన్ని లివ్ అంటారు. సో వెబ్ 2 కాబట్టి లివ్డ్. ఓకే, 5 కౌస్ లివ్డ్ ఎక్కడ? ఇన్ ఏ లిటిల్ ఫారెస్ట్ అని చెప్పి యూజ్ చేయాలి. లిటిల్ ఫారెస్ట్ కానీ లేదా నియర్ ఏ లిటిల్ ఫారెస్ట్ కానీ యూజ్ చేయొచ్చండి. ఓకేనా? ఈ విధంగా మనం ఫస్ట్ రాసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, అది జస్ట్ గ్రీన్ గ్రాస్ కోసమని ఒక అడవిలోకి వెళ్తూ ఉండేటివి అని చెప్పి రాయాలి, లేదంటే తింటూ ఉండేటివి అని రాయాలి. లైక్ ఎలా? దే అని యూజ్ చేసుకోవచ్చు అండి ప్రొనౌన్ ఇక్కడ. దే ఏట్ ఫ్రెష్ గ్రాస్ ఇన్ ఏ ఫారెస్ట్. ఓకే, అవి ఫ్రెష్ గ్రాస్ కోసము ఒక అడవిలో వెళ్ళి అడవిలో తింటూ ఉండేటివి అని యూస్ చేసి రాయొచ్చండి. ఈ 5 ఆవులు ఏదైతే ఉన్నాయో ఇవి చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పి మనం రాయాలనుకోండి. మళ్ళీ 5 ఫ్రెండ్స్ అని రాయకుండా ఇక్కడ సింపుల్గా దే పాస్ట్ టెన్స్లో రాస్తున్నాం కాబట్టి దే వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా రాయాలన్నమాట. అయితే ఇవి చాలా ఐక్యమత్యంగా ఉండేటివి. అదేవిధంగా ఏది చేసినా కానీ అన్నీ మనం కలిసే చేయాలి అని చెప్పి ఒక మైండ్ సెట్ ఉండేది అని చెప్పి రాయాలనుకోండి. ఓకే, ఎలా రాయాలి? దే డిసైడెడ్, అవి అనుకున్నాయి, డిసైడ్ అయినాయి, ఏదైనా కలిసి మనం చేయాలి. దే డిసైడెడ్ టు డూ ఎనీథింగ్ టుగెదర్. ఓకేనా? కాబట్టి అక్కడ చాలా జంతువులు ఉంటాయి కదండి, క్రూర మృగాలు, లైక్ లయన్స్ కానీ లేకపోతే టైగర్స్ కానీ, ఇలా మనం ఇక్కడ లైన్ అనేది తీసుకుంటున్నాము. కాబట్టి లయన్స్ కూడా వాటిని అటాక్ చేయలేకపోయేటివి అని చెప్పి రాయాలనుకోండి. కాబట్టి అన్నప్పుడు మనకు సో అని చెప్పి యూజ్ చేయాలి. సో ద లయన్స్ కుడ్ నాట్ attack them for food. ప్రే అని కూడా రాస్తాం ఇక్కడ. ప్రే అంటే కొల్లగొట్టిన ఆహారాన్ని మనం ప్రే అంటే వాటి ఫుడ్ అయిపోవడం, ప్రే అని చెప్పి మంచి వర్డ్ అయితే ఇక్కడ యూస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇలా ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే అని చెప్పి రాయాలనుకోండి. అంటే వన్ డే అంటే ఫైట్ చేసుకున్నాయి అని చెప్పి యూస్ చేయాలి. వన్ డే దోస్ 5 cows fought and each one started to eat grass in a different places, లేదా ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అని యూజ్ చేయండి. ఇక్కడ ఎలా యూజ్ చేసినప్పుడు ఏ అనేది తీసేసేయాలి. ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఇప్పుడు ఏం చేసినాయి, ఈ విడివిడిగా అయిపోయినాయి కాబట్టి లైన్స్ ఏమనుకున్నాయి, ఇదే మనకు కరెక్ట్ అయిన ఆపర్చునిటీ అని చెప్పి ఒక్కొక్క దాన్ని చంపేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి ద లైన్స్ డిసైడెడ్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ
అండ్ తర్వాత ఏం జరిగింది, అండ్ కిల్ దామ్ వన్ బై వన్, ఒక్కొక్క దాన్ని విడివిడిగా చంపేశాయి అని చెప్పి రాయాలి. అప్పుడు అండ్ కిల్డ్ దామ్ వన్ బై వన్. ఇంతే అండి, చాలా చిన్న స్టోరీ కదా. సో దీనికి మోరల్ అనేది కూడా మనం ఇక్కడ రాస్తాం. ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్. సో దిస్ ఈజ్ ఏ స్మాల్ స్టోరీ అండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, 5 cows lived in a forest. ఒక 5 ఆవులు ఒక చిన్న ఫారెస్ట్ దగ్గర నివసిస్తూ ఉండేటివి. దే ఏట్ ఫ్రెష్ గ్రాస్ ఇన్ ఏ ఫారెస్ట్. అవి ఫ్రెష్ గ్రాస్ అనేటివి తింటూ ఉండేటివి. దే వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అవి చాలా మంచి ఫ్రెండ్స్. దే డిసైడెడ్ టు డూ ఎనీథింగ్ టుగెదర్. అవి ఏది చేసినా కానీ అంతా కలిసే చేయాలని చెప్పి డిసైడ్ అయినాయి. సో ద లయన్స్ కుడ్ నాట్ అటాక్ దామ్ ఫర్ ప్రే. సో కాబట్టి ఈవెన్ పెద్ద లయన్స్ సైతం కూడా వాటిని ఏం చేయలేకపోయేటివి, అటాక్ చేయలేకపోయేవాటివి వాటి ఫుడ్ కోసము. వన్ డే, ఒకరోజు, దోస్ 5 cows fought and each one started to eat grass in different places. ఒకరోజు ఏం జరిగిందంటే ఈ 5 cows ఏం చేసాయి, కొట్టుకొని డివైడ్ అయిపోయి డిఫరెంట్ ప్లేసెస్లో గ్రాస్ మేయడం అనేది స్టార్ట్ చేసినాయి. ద లయన్స్ డిసైడెడ్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. కాబట్టి ఈ లయన్స్ ఏమనుకున్నాయంటే ఈ ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాయి. ఆ తర్వాత అండ్ కిల్ దామ్ వన్ బై వన్. సో కాబట్టి ఒక్కొక్క దాని మీద ఒక 2-3 సింహాలు అటాక్ చేసి అన్నిటినీ చంపేశాయి. సో ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక టీచర్స్ అయితే మీ స్టూడెంట్స్కి కూడా ఒకసారి షేర్ చేయండి. ఎందుకోసం అంటే చాలా బ్యూటిఫుల్. ఇంతవరకు యూట్యూబ్లో ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడ రాలేదండి. LSRWతో చాలా మంచిగా అయితే మనం నేర్చుకోవచ్చు. సో మీకు ఇంకేమైనా మాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక కామెంట్లో తెలియజేయగలరు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విష్ యూ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.